గత ప్రభుత్వం తెలంగాణలో మధ్యతరగతి అండ్ మధ్యతరగతి దిగువనున్న కుల వృత్తులలో ప్రత్యేకమైనది, ప్రముఖమైనది గంగపుత్ర. సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా చేసిన అభివృద్ధికి దూరం ఉన్నారని గత ప్రభుత్వం తీసుకున్న ఈ స్కీమ్, దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవడున్న అధికారంలో ఏ స్కీములు కావు, వ్యక్తిగత స్కీములు కావు, ప్రభుత్వం ప్రజల సొమ్ముతో అమలు చేస్తున్న స్కీమ్. మేము దానికి ధర్మకర్తలం మాత్రమే. కొందరు మేము పుట్టినాకనే పుట్టింది, మేము పెరిగినాక పెరిగింది, మీ మాటలు నమ్మకుంటే రాజకీయ నాయకులు. ప్రభుత్వాలు మేము ధర్మకర్తలం. మీ పేర్ల మీద అప్పులు చేసి మీ పన్నులు తీసుకొని, మా ఇంట్లో పన్నులు కాదు, మేము మంచిగా సంపాదించుకుంటున్నాం. రాజకీయ నాయకులు అందరం, ముఖ్యమంత్రి, మంత్రులము, ఎమ్మెల్యేలు, మా వ్యాపారాలు మాకు. ప్రజలలో చైతన్యం రావాలి. అంటే ప్రభుత్వం ఇస్తున్నది కదా, ఎంత ఇచ్చినా పర్వాలేదు, మన క్వాంటిటీ ఎంత, దాని హెల్తీగా ఉందా లేదా. ఈ చేప పిల్ల ఈ చెరువులో పోయాల్సిన క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆలూరు ఉన్నది, చెరువుల సంఖ్య 23, 8,39,000 చేప పిల్లలు ఉన్నాయా లేవు. ఇవి దయచేసి ప్రజలకు చెప్తున్నాం, ముఖ్యంగా గంగపుత్ర సోదరులకు చెప్తున్నాం. ఇది మీరు ఆలోచించాలా. ఈ డబ్బు మీది, రేవంత్ రెడ్డిది, రాకేష్ రెడ్డిది కాదు. ఈ డబ్బు మీ పిల్లలని తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాం అప్పులు. 31 సంవత్సరం తర్వాత మీ పనులు మీ పిల్లలంతా కట్టాల్సిందే. రేవంత్ రెడ్డి పిల్లలు, రాకేష్ రెడ్డి పిల్లలు కట్టారు. మా ఆస్తులు పెరుగుతాయి తప్ప తగ్గాయి. ఈ డబ్బుని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే సుమారు పెద్ద 120 కోట్లు, ఇంతకుముందు 500 కోట్ల స్కామ్ జరిగింది. 500 కోట్లు ఎవడబ్బ సొమ్ము, ఎవడు ఎందుకు తినడో అర్థం కాదు. 1,00,000 చేప పిల్లలు అన్నారు, 10,000 చేప పిల్లలు వచ్చారు. చేప పిల్లలేమో పోలీసులో కేసు పెట్టామనుకో, ఆ చెరువులో దుంకడు, వెతకడు. చెప్పినా కానీ దుంకడు, వెతకడు. కాబట్టి ప్రజలే, గంగపుత్రులే ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్తున్నా, గంగపుత్రులకి చెప్తున్నా, ఇది మీ భవిష్యత్తు. ఇట్లా అవ్వకుండా నెక్స్ట్ టైం ఇంకా పెంచుతాం బడ్జెట్. సరిగ్గా ఇంకా మీకు జీవనోపాధి జరిగి మీ పిల్లలు మంచిగా చదువుకొని కలెక్టర్లు అయ్యి, మాలాగా ఎమ్మెల్యేలు అయ్యే వరకు మీరు పోరాటం చేయాలా. పైరవులు చేసుడు కాదు, పోరాటం చేయడం నేర్చుకోండి. పైరవులు చేస్తే పదవులు రావు. కాబట్టి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది, ఏ ప్రభుత్వము మత్స్యకారులు కావచ్చు, ఇంకేదైనా స్కీములు కావచ్చు, ఈ డబ్బులే దయచేసి తీసుకొస్తాం. మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. రైతు రుణం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ఇందిరమ్మ ఇల్లు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇల్లు ఆర్మూర్ల నియోజకవర్గంలో చాలామంది, మళ్ళీ మొన్న నుంచి కొద్దిగా నేను ఎప్పుడైతే రివ్యూ చేస్తున్నానో చాలామంది వదిలేస్తున్నారు. లేదు, గడప గడప ఎక్కిన ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చిన, బఫర్ కోటా కూడా తీసుకొచ్చిన ఆర్మూర్ తెలంగాణ. వీళ్ళందరూ కట్టుకోండి ఇందిరమ్మ ఇల్లు. కాకపోతే 5 లక్షల రూపాయలు ఇక్కడికి వెళ్ళి పోతే మళ్ళీ నల్గొండ పోతుంది, ఇక్కడికి వెళ్ళి పోతే కొడంగల్ మధ్యన పోతుంది, మళ్ళీ రావు 5 లక్షలు. మనకు వచ్చినవి వాడుకోండి. 1 లక్ష 2 లక్షలు కలపండి. ఆ 2 లక్షలు కలుపుతలేరని మళ్ళీ 5 లక్షలు పోగొట్టుకోండి. మిగతా రేషన్ కార్డ్స్ కూడా అందరికి, అరువులందరికీ ఇస్తాం. సుమారు నందిపేట 2,500 రేషన్ కార్డు ఇచ్చిపోతాం. రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరు అరువులైన అందరూ తీసుకోండి. ఎందుకంటే ఇది ఎవరి సొమ్ము కాదు. అక్కడేమో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలేమో రకరకాలుగా అందరు అరువులకు తీసుకుంటారు. మీరు కూడా అరువులు ఎక్కడ కూడా మిస్ కాకండి. ఎవరైనా ఇబ్బంది అయితే రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పటికి కూడా రండి. ఎన్ని వేల కట్టించే బాధ్యత ముఖ్యమంత్రి గారు చెప్పి నేను తీసుకుంటాను. మన ఆర్మూర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా. రానున్న రోజుల్లో కూడా కొడంగల్ని, కుప్పంని, పులివెందులని, గజ్వేలిని దాటి ముందుకు పోయే రకంగా అభివృద్ధి చేసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి పార్టీలకు అతీతంగా ముందుకెళ్తాం అభివృద్ధి విషయంలో. ప్రజలు కూడా రాజకీయ నాయకులకు సహకరించండి. మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో కుల వ్యవస్థ బాగా ఎక్కువ ఉన్నది. కుల వ్యవస్థను తగ్గించుకోండి. అందరూ మతాలకు అతీతంగా, ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు భారతీయులుగా ఉండండి. భారతీయులు కలిసి ఉన్నాం. ఇదే నా సందేశం. తెలంగాణలో అందరికన్నా ముందు గౌరవనీయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారి దగ్గర ఆ సమస్యను లేవనెత్తి లెటర్ ఇచ్చినామని నేనేం చెప్పానంటే, ఆరుమూరులో 90 గ్రామాలలో, ఆరుమూరు నియోజకవర్గంలో 90 గ్రామాల చెరువులన్నీ
ఒక చెరువు రెండు చెరువు కాదు, అన్ని చెరువులకు బౌండరీస్ ఫిక్స్ చేయమన్నాం. ఆక్రమణం గురైతే తొలగించమన్నాం. ఒకవేళ ఆక్రమణలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియక కొనుక్కొని తక్కువ ధరకు వస్తున్నాయని వాళ్ళకు పరిహారం కూడా ఇవ్వం పేదవాళ్ళకు. ఇది ప్రత్యేకంగా ఇంకోసారి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒక్క చెరువు 6-3 చెరువే కాదు, 90 చెరువులలో. ఎందుకంటే కుల వృత్తులు బతకాల, అంటే పశువులు బతకాల, కరువు కాలం వస్తే మనుషులు కూడా దానే ఉంటారు. కాబట్టి మేము చిన్నప్పుడు ఎవరైతే ఊళ్ళలో చెరువులలో అన్ని అవసరాలకు ఉపయోగపడుతుందో ప్లానింగ్లో ఉంది. కానీ ప్రభుత్వం దృష్టి సారించాలి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాం కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఆ ప్లాన్ తీసుకుందాం. అప్పుడు కూడా మీరు కూడా సహకరించండి. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఆడ ఊళ్ళో ఆ పార్టీ ఆడ పక్కన ఒకడు, ఈ పార్టీ కానీ ఏడొకడు పోయిన రంగం కాదు. చెరువు మీది, గంగమ్మ తల్లి ప్రత్యేకంగా మీకు ప్రత్యేకమైన అధికారం ఉన్నాయి. గంగమ్మ కాపాడుకోండి. మీరు కాపాడుకుంటే ఆ చెరువులు మీ భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.